నమస్కారం అండి. మనం కడపర్తి గ్రామం గజ్జిమల్లయ్య గారి తోటలో ఉన్నాం. మనసాయిలు వేయడం ద్వారా ఎలా ఉందో అని తన నోటి ద్వారా విందాం మనం. చెప్పండి మల్లయ్య గారు, మీకు మనసాయిలు వేయడం ద్వారా ఎట్లుంది? నమస్తే అండి. మనసాయిలు వాడమని మన గ్రోమర్ కంపెనీ వాళ్ళు మనకు చెప్పారు, ఆ సార్లు వచ్చి. అయితే తోట మొత్తం ఎండిపోయి మొత్తం ఏర్కుళ్ళు వచ్చిందో మరి ఏమైందో కానీ మొత్తం ఎండిపోయే టైంలో తీసేద్దామనే టైంలో వాళ్ళు వచ్చి చూసి ఈ మనసాయిలు కలిపి వేయి నీకు మంచిగా రిజల్ట్ వస్తుంది అని చెప్పడం వల్ల నేను ఆ మనసాయి తీసుకొచ్చి ఇట్లా తోటకు చేసిన తర్వాత ఒక నెల 40 రోజుల తర్వాత వచ్చి చూసారు. మళ్ళీ చూసేవరకు చనిపోయే స్టేజ్లో ఉన్న చెట్టు తీసేద్దామని ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్న చెట్టు మళ్ళీ కవర్ అయ్యి మళ్ళీ పిండి వల్ల కొన్ని పిండిలు వాళ్ళే ఇచ్చారు, కంపెనీ వాళ్ళు పిండి ఇచ్చారు. ఆ పిండి వల్ల ఆ పిండి మనసాయిలు కలిపి వేయడం వల్ల కొంచెం కవర్ అయింది. ఇప్పటి వరకు అయితే కాపు మంచిగా ఉంది. సరే, నాకైతే ఇప్పుడైతే రిజల్ట్ ఓకే అనిపిస్తుంది. ఇంకా కూడా మళ్ళీ వాడి మనం ఒక పంట తీసుకుంటానికి నాకు తోడ్పాటుగా ఉంటారు. తోటి రైతులు కూడా వాడుకోవచ్చు ఇది. ఎందుకంటే నాకైతే కనిపించింది. వాళ్ళు కూడా ఒక రైతులు కావాలంటే వచ్చి చూసి తోటకు వచ్చి చూసి తీసుకోవచ్చు. చూద్దాం మనం రైతు నోటి ద్వారా క్రాప్ అనేది మనసాయిలు వాడడం ద్వారా ఇలా ఉన్నది. ఇదంతా ఆల్మోస్ట్ చెట్టు అనేది చనిపోయే స్థాయిలో ఉండే అలాంటిది క్రాప్ అనేది ఈ విధంగా ఉన్నది. ఓకే, థ్యాంక్ యూ, ధన్యవాదాలు.